నుంచి వచ్చారు మీరు? నేను ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుంచి వచ్చాను. మార్నింగ్ 8:00 వచ్చాను. మా అబ్బాయిని తీసుకొచ్చాను. 10:30 వరకు లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఇందాక కాల్ చేస్తే ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అక్కడ వార్మప్ చేపించారు, టెంట్ కింద కూర్చోబెట్టారని చెప్పారు. లోపలికి వెళ్ళాక రిజిస్ట్రేషనా ఎట్లా? లోపలికి వెళ్ళాక రిజిస్ట్రేషన్ అంటే ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు, దాని తర్వాత నెట్స్కి పంపిస్తారంట. ఆ. అంటే ముందే రిజిస్ట్రేషన్ అట్లాంటిది ఏం చేయలేదు. ముందు చేయలేదు, చేస్తే బాగుండేది యాక్చువల్గా. అనౌన్స్మెంట్ చేశారు అంతే. స్కూల్ ద్వారా వచ్చింది, సెలక్షన్స్ ఉన్నాయని అనౌన్స్మెంట్ చేశారు. మా బాబు అకాడమీ వెళ్తాడు, వాళ్ళ ద్వారా కూడా మాకు మెసేజ్ వచ్చింది ఇన్స్టిట్యూట్ నుంచి. సో మార్నింగ్ వచ్చాము, నేను 8కి వచ్చాను. 10:30, 11కి లోపలికి వెళ్ళాడు. చాలా రష్గా ఉండే, కొద్దిగా బెటర్గా మేనేజ్ చేస్తే బాగుండేది, ఎందుకంటే ఇది పెద్ద ఈవెంట్ కదా చిన్నపిల్లలకి. సో స్టేట్ మొత్తం ఇచ్చారు. యాక్చువల్గా జోన్ వైజ్ చేసినా లేదంటే సిటీ వైజ్ చేసినా బాగుండేది, డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తే ఇంకా బాగుండేది. అది చేయకుండా అందరిని పిలిపించారు. కొందరు నిజామాబాద్, కరీంనగర్ నుంచి వచ్చారు పొద్దున. సో దానివల్ల బ్రీడ్ అంటే ఎక్కువ జనం ఉన్నారు. సో అది డిస్ట్రిక్ట్ వైజ్ చేసినా లేదంటే జోన్ వైజ్గా చేసినా కానీ ఇంత రష్ ఉండకపోయేదేమో. వాళ్ళు అడిగితే ఏమంటారు అంటే ఇంతమంది వచ్చారు కదా మీరు? వాళ్ళు మార్నింగ్ ఇంత లేకుండే, యాక్చువల్గా ఉండే కానీ లైన్ అక్కడి వరకు ఉండే, బట్ ఇంత లేకుండే అప్పుడు. సో వాళ్ళని అడిగితే మేము చేస్తున్నాం, అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అని అన్నారు అప్పుడు. గుంపు గుంపు పంపించడం ఇబ్బంది అవుతుంది పిల్లలకి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడైతే ఆల్మోస్ట్ తొక్కిసలాట్లాగా ఉండేది. మార్నింగ్ సింగిల్ లైనే ఉండేది, అంటే పేరెంట్స్ కూడా కంట్రోల్ చేశారు, వాళ్ళు సరిపోలేదు, మేమంతా కంట్రోల్ చేశాం. సెక్యూరిటీ ఏం పెట్టలేదు, ఇట్లా మెయింటైన్ అది పెట్టలేదు. మామూలు సెక్యూరిటీ ఉండే, ఒక 10 మంది వరకు ఉన్నారు. ఒక ఇద్దరేమో కార్లు చూసుకున్నారు, సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ. పోలీసు వాళ్ళు ఇంతకు ముందు వచ్చారు ఒక 10 minutes బ్యాక్. అంటే మీరు రావడం స్టార్ట్ చేసినప్పటి నుండి పోలీసు వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఎవరు లేరు.